ఈరోజు దేవుని మాట అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం. వారు కలిసి పనిచేయుచుండిరి. వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అపోస్తలుడైన పౌలు దమస్కు గేటు దగ్గర దేవుని వెలుగును దర్శించిన తర్వాత తన కన్నుల నుండి పొరలు రాలి అననీయ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన మీదట సువార్తను ప్రకటించుచు 4 మిషనరీ ప్రయాణాలు చేసినట్లుగా అపోస్తలుడైన పౌలును గూర్చి చెప్పబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యోబు కుమారులు 7 తమ అక్క చెల్లెళ్ళైన 3 తమ ఇండ్లకు పిలిపించి వారితో కలిసి విందు చేయాలని ఆహ్వానించినట్లుగా రాయబడింది. ఈ విధమైన ఐక్యత దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉండు కృప దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యపు పనిని, సువార్త పనిని, నశించే ఆత్మల పనిని, వ్యాధిగ్రస్తుల స్వస్థత కొరకు ప్రార్థించే పనిని కలిసి కొనసాగించుదాం. దేవుడు ఈ ఐక్యత మనలో పుట్టించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.